హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియోకి అయితే. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. హలో గైస్, ఈరోజు స్టారెక్స్ నెట్వర్క్లో వచ్చిన అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందుగా ఎవరైతే న్యూ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి చెప్పేస్తాను చూడండి. సో ఎవరైతే ఇంకా స్టారెక్స్ నెట్వర్క్లో జాయిన్ అవ్వలేదో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. ప్లే స్టోర్లో స్టారెక్స్ నెట్వర్క్ అని అయితే ఎంటర్ చేయండి అండ్ సెర్చ్ చేయండి. సో మీరైతే ఈ విధంగా అయితే వస్తుంది. స్టారెక్స్ నెట్వర్క్ అనేది ఇన్స్టాల్ అయితే చేసుకొని ఓపెన్ అయితే చేయండి. అండ్ ఈ విధంగా అయితే మీకు లభిస్తుంది అనమాట. ఇక్కడ రిజిస్టర్ అని అయితే ఉంటుంది. రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఫుల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. మీ ఐడి కార్డులో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అయితే ఇచ్చేసి అండ్ మీ యూజర్ నేమ్ అంటే నార్మల్ యూజర్ నేమ్ అనమాట, మీ నేమ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇన్వైట్ కోడ్ అయితే ఇచ్చేసేయండి. ఇన్వైట్ కోడ్ వచ్చేసి పక్కన స్క్రీన్ మీద అయితే ఇస్తాను. సాయినాథ్ అని అయితే ఇవ్వండి. అండ్ ఈమెయిల్ అయితే ఇస్తున్నా. సో ఇక్కడ ఈమెయిల్ అయితే అడుగుతుంది అనమాట. ఈమెయిల్ అయితే ఇచ్చేసి 2 times పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. అండ్ నోట్ అండి, అందరికీ ఏంటంటే అందరూ పాస్వర్డ్స్ అయితే మర్చిపోతున్నారండి. సో అందుకని మీరు ఒక డైరీ అయితే మెయింటైన్ చేసుకొని ఎన్ని ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నారో కంప్లీట్గా ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారు, పాస్వర్డ్ ఏమి ఇచ్చారు, అన్ని డీటెయిల్స్ అనేది మీరు నోట్ చేయవలసిందిగా నేను కోరుతున్నానండి. సో ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. సో అందరూ కూడా ఖచ్చితంగా అయితే నోట్ డౌన్ చేసుకోండి. సో మీకు ఇది సిల్లీగానే అనిపించవచ్చండి, కానీ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి అవసరమైనప్పుడు మా పాస్వర్డ్ అనేది మనకి గుర్తులేకపోతే అది ఎంతో మనకి యూజ్ అవుతుందన్నమాట. సో అన్ని డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత సైన్అప్ ఉంటుంది. సైన్అప్ మీద అయితే క్లిక్ చేసి సైన్అప్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత సైన్అప్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడైతే మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో బటను, మైనింగ్ బటను. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. 24 once ఒకసారి మైనింగ్ అయితే మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది స్టారెక్స్ నెట్వర్క్ యొక్క పేజ్ అండి. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు 36.4K ఫాలోవర్స్ అయితే ఉన్నారండి. అండ్ స్టారెక్స్ నెట్వర్క్ అని అయితే ఉంది. అండ్ ఇది వీళ్ళ టెలిగ్రామ్ ఛానల్ అండి. సో ఖచ్చితంగా అయితే లింక్ మీద అయితే క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో అన్నీ మీకు అప్డేట్స్ అయితే అందుతూ ఉంటాయన్నమాట. సో మన స్టారెక్స్ నెట్వర్క్లో అందరికీ తెలిసిందే. సో కేవైసీ వెరిఫికేషన్ అయితే జరుగుతుందన్నమాట. సో ఈ కేవైసీ వెరిఫికేషన్లో ఏంటంటే ఎవరైతే 1000 STRX అయితే మైన్ చేసి ఉంటారో అండ్ అలాగే డైలీ కూడా మైనింగ్ మిస్ అవ్వకుండా 7 days కంటిన్యూ మైనింగ్ అయితే చేసుంటారో సో వాళ్ళకి కేవైసీ వెరిఫికేషన్ అయితే ఇవ్వబడుతుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ అప్డేటు. అండ్ న్యూ ఈవెంట్ అయితే రాబోతుందన్నమాట. సో ఈ ఈవెంట్లో మనకి USDT అండ్ STRX రెండు అయితే ఇవ్వబోతున్నారని అయితే చెప్తున్నారు. సో ఆ న్యూ ఈవెంట్ కోసం అయితే వెయిట్ చేయండి. సో మేజర్ అప్డేట్ అండి ఇదైతే. సో ఇదైతే చాలా మేజర్ అప్డేట్ అనమాట. సో యాపిల్ యూజర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. సో iOS వర్షన్ ఆఫ్ స్టారెక్స్ నెట్వర్క్ అయితే రిలీజ్ కాబోతుంది. ఎవరైతే యాపిల్ యూజర్స్ ఉన్నారో అందరూ కూడా ఇన్స్టాల్ అయితే చేసుకొని మైనింగ్ అయితే చేయవలసిందిగా నేను చెప్తున్నానండి, సజెషన్ ఇస్తున్నాను. సో స్టారెక్స్ నెట్వర్క్ అనేది మంచి ఫ్రీ క్రిప్టో మైనింగ్ యాప్ అండి. సో డైలీ 24 hours ఒకసారి మైనింగ్ అయితే చేసుకోండి. సో యాపిల్ యూజర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. సో ఇక్కడైతే చూడండి, ఇంటర్నల్ టెస్టింగ్ అయితే చేస్తున్నాము అనేది అయితే చెప్తున్నారనమాట. సో iOS వర్షన్ అయితే మనకి రాబోతుంది. అండ్ ఇక్కడైతే చూడండి, కమ్యూనిటీకి ఉండే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి వీళ్ళైతే అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో నేను లాస్ట్ వీడియోలో కూడా ఇదైతే చెప్పడం అయితే జరిగింది. సో మనం ఇప్పుడు మైన్ చేస్తున్న స్టారెక్స్ నెట్వర్క్లో STRX అయితే ఇస్తున్నారు కదా, అది టోకన్సా లేదా పాయింట్స్ అని అయితే అడుగుతున్నారనమాట. సో వీళ్ళైతే క్లారిటీ అయితే ఇచ్చారు, అవన్నీ కూడా టోకన్స్ అని అయితే. సో లిస్టింగ్ డేట్ అయితే అడుగుతున్నారండి. సో Q3 అండ్ Q4 of 2026 అనమాట. సో ఈ మధ్యలో అయితే స్టారెక్స్ నెట్వర్క్ అయితే లిస్టింగ్ అయితే జరగబోతుంది. సో వీళ్ళైతే చెప్తున్నారు Q3 అండ్ Q4 of 2026 అంటే మీకు జూలై నుంచి
డిసెంబర్ మధ్యలో వీళ్ళు లిస్టింగ్ అయితే చేయబోతున్నారండి. సో వీళ్ళు సపరేట్గా ఒక వ్యాలెట్ అయితే తీసుకొస్తారనమాట. సో ఆ వ్యాలెట్లో మీకు మైగ్రేషన్ అయితే అవుతుంది. సో మీరు మైన్ చేసిన టోకన్స్ అయితే సో పర్సంటేజ్ అయితే ఇస్తారో ఎలా చేస్తారో చూడాలి. సో అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. సో డైలీ కూడా ఎవరు కూడా మిస్ చేయకుండా ఎక్కువ ఫ్రెండ్స్కి అయితే రిఫర్ చేయండి. అండ్ డైలీ మైనింగ్ అయితే మిస్ అవ్వకుండా చేయండి మైనింగ్. సో అండ్ స్టారెక్స్ నెట్వర్క్ అనేది ఎన్ని ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవబోతుంది అని అయితే అడుగుతున్నారండి. సో డిస్కషన్స్ అయితే చేస్తున్నారంట అన్ని ఎక్స్చేంజెస్తో. సో మల్టిపుల్ ఎక్స్చేంజెస్లో అయితే ఇది స్టారెక్స్ నెట్వర్క్ అయితే లిస్ట్ కానుంది. అండ్ ప్రైస్ వచ్చేసి ఏ విధంగా ఉండబోతుందని అయితే చెప్తున్నారు. సో అది వీళ్ళు చెప్తున్నారు చూడండి, మార్కెట్ కండిషన్స్ని బట్టి, లిక్విడిటీని బట్టి, డిమాండ్ని బట్టి సో ప్రైస్ అనేది ఆటోమేటిక్గా డిసైడ్ అవుతుందండి. అంటే దాని సర్క్యులేటింగ్ సప్లైని బట్టి అనమాట. సో ఈ విధంగా అయితే ఉండబోతుంది. సో ఇక్కడైతే చూడండి, మనం అడిగినట్టుగా STRX అనేది పాయింట్సా లేదా టోకన్స్ అని అయితే సో అన్నీ కూడా టోకన్స్ అని అయితే చెప్తున్నారండి. అండ్ iOS అప్డేట్ గురించి అంతకుముందు అడుగున్నారనమాట. సో iOS అప్డేట్ గురించి వీళ్ళైతే వర్కౌట్ అయితే చేస్తున్నారు కదా. సో త్వరలోనే iOS టెస్టింగ్ అయితే అయిపోతుంది. సో యాప్ స్టోర్లో కూడా అందరికీ అవైలబిలిటీ అయితే రానుందనమాట. అండ్ ఇక్కడైతే చూడండి, మొబైల్ మైనింగ్కి ఎన్ని టోకన్స్ అయితే ఇస్తున్నారో. సో టోటల్ సప్లై వచ్చేసి 90 మిలియన్ అనమాట. సో 90 మిలియన్లో 54 మిలియన్ మాత్రమే మొబైల్ మైనింగ్ రివార్డ్స్ అంటే మనకైతే ఇస్తున్నారనమాట. మైనింగ్ అయితే ఇచ్చేశారు 54 మిలియన్. సో మనం మైన్ చేస్తున్నాయని 54 మిలియన్ లోపలే ఉంటాయన్నమాట. మిగిలినవి కూడా కమ్యూనిటీ గ్రోత్కి అండ్ ఎకో సిస్టమ్ అండ్ పార్ట్నర్షిప్స్కి అండ్ డెవలప్మెంట్ రిజర్వ్కి అండ్ కోర్ టీమ్కి అయితే ఇస్తున్నారన్నట్టు. సో ఈ విధంగా అయితే ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఉన్నాయండి. అండ్ వీళ్ళు అప్డేట్ అయితే ఇచ్చారనమాట. కమ్యూనిటీ అందరికీ డౌట్స్ క్లియరేషన్ అయితే చేశారన్నట్టు. సో ఇక్కడ 3 లైన్స్ అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లక్కీ స్పిన్ అని అయితే ఉంటుందన్నమాట. సో లక్కీ స్పిన్ మీద క్లిక్ చేసి డైలీ ఒక లక్కీ స్పిన్ ఫ్రీ స్పిన్ అయితే ఇస్తున్నారండి. సో ఖచ్చితంగా అయితే ఫ్రీ స్పిన్ అయితే క్లిక్ చేసుకొని డైలీ మీరు STRX అయితే పొందండి. అండ్ 15 STRX అయితే వచ్చాయండి నాకు ఈరోజు. అండ్ ఎక్కువ యాడ్స్ అయితే చూడండి, మీకు మినిమం 5 యాడ్స్ అట్లా వస్తున్నాయండి. ఒక్కోసారి 3 యాడ్స్ వస్తున్నాయి. సో అవి చూడడం ద్వారా మీకు ఎక్స్ట్రా స్పిన్స్ అయితే లభిస్తున్నాయి. సో మీరు స్పిన్స్ అయితే చేసుకోండి. సో మీరు STRXలో అయితే యాడ్ అవుతాయండి. అండ్ ఇక్కడైతే చూడండి, మీకు ప్రొఫైల్ సెక్షన్ అయితే ఉంటుంది. సో ఆ ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడైతే చూడండి, KYC వెరిఫికేషను అన్వెరిఫైడ్ అని ఉంటేనండి మీరు వెరిఫై కానట్టు అనమాట. సో 1000 STRX అయితే ఉండి 7 days మీరు డైలీ మైనింగ్ చేస్తూ ఉంటే మీకు ఈ విండో అయితే ఓపెన్ అవుతుంది. సో ఫేస్ వెరిఫికేషన్ చేసుకొని మీరు KYC వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో అందరూ కూడా మిస్ కాకుండా STRX మైనింగ్ అయితే చేసుకోండి. సో ఈ వీక్కి ఇవే అండి అప్డేట్స్. సో థ్యాంక్ యూ సో మచ్.